మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే శివుడు కూడా భిన్న సందర్భాలలో ప్రధానమైన 10 అవతారాలను ధరించాడు. ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భార్యగా అవతరించింది. ఈ అవతారాల గురించి ప్రతిరోజు ఉదయం మననం చేసుకున్న భక్తులకు శివుడు, శివాని సర్వ శుభాలను చేకూరుస్తారు అని పెద్దలు చెబుతారు. ఇది శివ మహాపురాణంలోని శతరుద్ర సంహిత 17వ అధ్యాయంలో ఉన్న పరమేశ్వరుని దశావతారాల అసలు రహస్యం. శివ భక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతారాల విశేషాలను విన్నా, చదివినా విశేష సుఖాలు లభిస్తాయి. శివుడి 10 అవతారాలలో మొదటిది మహాకాల అవతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భుక్తిని, ముక్తిని కల్పిస్తాడు. శివుడి 2వ అవతారం తార్. ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరున ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ సేవకులకు భుక్తి ముక్తులను ప్రసాదిస్తారు. 3వ అవతారం బాలభువనేశ్వరుడు. ఈ అవతారంలో శివుడి ఇల్లాలు పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శివుడి 4వ అవతారం పేరు షోడశ శ్రీ విద్యేశ్వరుడు. ఈ అవతారంలో పార్వతి షోడశ శ్రీ విద్యాదేవిగా ఉంటుంది. ఈ దేవతల ఆరాధనతో భక్తులకు భుక్తి, ముక్తి, సుఖాలు లభిస్తాయి. 5వ అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను, భక్తులను సర్వకాలాల్లో అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడి 6వ అవతారమే చిన్న మస్తకుడు. అప్పుడు చిన్న మస్తకిగా పార్వతి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ధూమవంతుడు అనేది శివుడి 7వ అవతారం. ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమవతి అనే పేరును ఉంటుంది. ఉపాసకుల కొంగు బంగారంగా ఈ అవతారంలో ఆది దంపతులు ఉంటారు. శివుడి 8వ అవతారం పేరు బగలాముఖుడు. అప్పుడు ఆ తల్లి బగలాముఖి, మహానంద అనే పేర్లతో ఉంటుంది. 9వ అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది. కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి 10వ అవతారం. అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ 10 అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తూ ఉంటాయి.